హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో మేమైతే ఈరోజు ఒంగోలు అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అనేది అయితే వీడియో కంటిన్యూలో అయితే మీకు అర్థమవుతుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మన మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ మీద వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఒంగోలు వెళ్ళాను. సో ఒంగోలు అయితే ఫిష్ ఎక్వేరియంకి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ చాలా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అసలు చాలా చాలా బాగుంది. సో ఇది మేము రెగ్యులర్గా వెళ్ళేదైతే కాదు, మేము రెగ్యులర్గా వెళ్ళేదైతే క్లోజ్ చేసిందనమాట. అందుకనేసి ఇది కొత్త షాపు. ఇక్కడ కొత్త షాప్ అంటే ఒక్కసారి మేము వచ్చి తీసుకోలేదు, కానీ చూసి వెళ్ళాం అనమాట. జస్ట్ చూసి వెళ్ళాము. సో అప్పటికన్నా ఇప్పుడైతే ఈ షాప్ చాలా డెవలప్ అయింది, అసలు ఇంక్రీజ్ అయింది. చాలామంది జనాలు వస్తున్నారు. అండ్ ఫిషెస్ కూడా కొత్త కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చారు. సో ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయో అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఇక్కడైతే నాకు చాలా అనిపించాయి. సో వీటి పేర్లు అయితే నాకు అంతగా చెప్పారు, కానీ ఆ రోజు నాకు గుర్తులేదనమాట. సో అంతేను. ఇవి వచ్చేసి గోల్డ్ గబ్బీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా బాగుంది. ఇక్కడ దగ్గరకు వచ్చి చూపిస్తుంది అనమాట. ఇవి గోల్డ్ ఫిషెస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి ఎగ్స్ నుంచి ఇక్కడ చేసినాయి అంట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి. అరవాన్ ఒకటి ఉంది. సో ఇది చూసారా, నాకు దీని పేరు అసలు అర్థం కాలేదు. మా వారిని అడిగితే చెప్పారు. ఇది వచ్చేసి రొయ్య అన్నారు. సో రొయ్యలు కూడా ఇన్ని కలర్స్ ఉంటాయి అని నేనైతే షాక్ అనమాట. ఇది చూసారు, ఇట్లా ముందుకు వస్తుంది, భయం వేసింది, కానీ బాగుంది కదా. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా వాటిని చూడటం. అయితే ఫిషెస్లో అన్నీ చూసాను అక్వేరియంలో. ఇది వచ్చేసి ఫ్లవర్ అని అంట. అండ్ ఇక్కడ కొత్త రకం ఉన్నాయి, ఇవి బ్లాక్. వీటి పేరు అసలు గుర్తులేదు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి బ్లాక్ కలర్ అయితే. ఇవి వచ్చేసి బేటా ఫిషెస్. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు వీళ్ళు. అంటే గోల్డ్ ఫిషెస్ పేర్ వచ్చేసి 40 రూపీస్కి, గబ్బీస్ వచ్చేసి 60 రూపీస్కి అట్లా ఇస్తున్నారు అనమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. నాకు ప్రైజెస్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇది వచ్చేసి లక్కీ ఫిష్ అంట. గోల్డ్ అరవానా, వైట్ అరవానా అంట. ఇది గోల్డ్ కాదు. సో ఇవి వచ్చేసి వైలెంట్ అంట. అండ్ వీళ్ళ షాప్లో మనకు డాగ్స్ సంబంధించి పీట్స్ ఇంకా ఉంటాయి కదా మన ఇంట్లో, వాటికి సంబంధించి చైన్స్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇదేంటో ఫిష్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవి బ్రీడింగ్కి అయితే వాళ్ళు పెట్టారనమాట, చెప్పింది నాకు అడిగితే. ఇంకొచ్చేసి ఇవన్నీ అక్వేరియంస్ వచ్చేసి పంజరాము అన్నీ అయితే ఉన్నాయి. అక్వేరియంస్ కూడా అన్ని సైజెస్లో అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో నేను మా వారైతే కనుక్కుంటున్నామట, ఇది ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి కనుక్కుంటున్నాము. సో ఒక్కొక్కటి ఒక కాస్ట్లో ఉంటుంది, సైజ్ని బట్టి అని చెప్పి అక్క చెప్పారనమాట. ఇది వచ్చేసి ఫుడ్కి కానీ మనం అక్వేరియము డెకరేషన్స్ కానీ వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఆ రూమ్లో సపరేట్గా ఉంచారు. సో నేనైతే మౌలీస్లో మెయిల్ ఫీమేల్ తీసుకున్నాను అనమాట. ఫీమేల్ వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉంది, అయినా కూడా 2 తీసుకున్నాను. సో చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర అక్వేరియంలో ఉన్నాయి, అందుకని నేను తక్కువ తీసుకున్నాను అనమాట. సో వచ్చేటప్పుడు అయితే రేగిపళ్ళు కనిపించాయి. ఇవేంటో అటు కొండ రెక్కాయలు కాదు, అలానే చిట్టి రెక్కాయలు కూడా కాదనమాట, మీడియం సైజులో అయితే ఉన్నాయి. సరే అని చెప్పి టేస్ట్ చేద్దామని చెప్పి తిన్నాను. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ పర్లేదు, ఎక్కువ తీసుకోలేదులేండి. ఎక్కువ అయితే పావు కేజీ వచ్చేసి 40-60 చెప్తున్నారు అతను. అందుకనేసి ఒక 20 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. మేమైతే వెళ్ళిన పని ఏంటి అంటే, మా మ్యారేజ్ని అయితే రిజిస్టర్ చేయించడానికి అయితే మేము ఒంగోలు వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన పని అయితే కాలేదు. అసలు ఒక మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎన్ని పెడుతున్నారంటే వీళ్ళు, అమ్మో తల నొప్పి వచ్చేస్తుంది తిరిగి తిరిగి. మాకైతే ఇప్పటికీ 2-3 టైమ్స్ వచ్చామనుకుంటా ఒంగోలు, జస్ట్ మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకోవడం కోసమే వచ్చాము. అండ్ వీళ్ళు వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్లో మనీ కూడా చాలా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఒక సంతకం పెట్టి మన మ్యారేజ్ని రిజిస్టర్ చేయడానికి అసలు ఎంత అయితే అంత తీసుకుంటున్నారు. సో మనలాంటి కామన్ పీపుల్కి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కానీ ఆధారు రేషన్కి మాత్రమే మనం వాడుకుంటాం. ఏదో ప్రొఫెషనల్గా తిరిగే వాళ్ళకైతే అంత అమౌంట్ వాళ్ళు తీసుకున్నా పర్లేదు, కానీ మనలాంటి వాళ్ళ కోసం ఇలాంటి తలకాయ నొప్పులు పెట్టడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. సో వెళ్ళి ఇంకా వచ్చే దారిలో కూడా మేము మా హస్బెండ్ వాటి గురించి మాట్లాడుకుంటూ అట్లా వీడియో షూట్ చేశాను అనమాట. సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, ఉండొద్దని నేను అనను, కానీ ప్రొఫెషనల్గా అయితే మనం ఏం యూజ్ చేసుకోవట్లేదు కదా.
మనలాంటి కామన్ పీపుల్కి దాని కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. సో అతను మామూలు కాస్ట్ కన్నా కూడా ఎక్కువ, అంటే ఎలా చెప్పాలి, లంచం లాగా అడిగారు అనమాట. సో నాకైతే నచ్చలేదు. ఈ ఆధార్ కార్డు వద్దు, ఈ రేషన్ కార్డు వద్దురా బాబు అని చెప్పేసి నేనైతే ఇంక వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. చూడాలి అండ్ వచ్చేస్తున్నాం కదని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒంగోలు వీడియో తీద్దామని చెప్పి తీశాను. అండ్ మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యింటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారా? తీసుకుంటే దానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. అంటే నేను రాంగ్గా ఆలోచిస్తున్నానా లేకపోతే అందరికీ అదే ప్రైస్ ఉందా అని చెప్పేసి నేను తెలుసుకుంటాను అనమాట. అండ్ ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.